ఏంటి బాబు? ఏంటి బాబు? అదే బాబు, బొమ్మలోంచి పడ్డ ఫోటో. సూరి బాబా, బొమ్మకి మా అన్నావు అనుకో బుర్ర పగిలిపోతుందని చెప్పాను నీకు. సారీ బాబు. ఊహాసుందరి ఊహాసుందరి అంటే అరే సూరిబాబు, అయ్యా ఎన్నాళ్ళు ఎవరికి చూపించకుండా ఎవరికి చెప్పకుండా బొమ్మలో దాచుకుని ఫోటో అండి. సూరిబాబు సారీ బాబు. మధ్యలో మాట్లాడుకో. ఎన్నాళ్ళు ఎవరికి కనబడనివ్వకుండా ఎవరికి చూపించకుండా ఎవరికి చెప్పకుండా నేను నా మనసులోనే దాచుకున్నా నా ఊహాసుందరే. అయితే ఎవరో చెప్పండి బాబు. చెప్పేస్తారు మరి. చెప్పను. చెప్పొద్దు కానీ ఫోన్ చూపించండి బాబు. అబ్బో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎందుకు చూపిస్తానా? బాబు బాబు చూపించండి బాబు. అలేదురా చూపించరా. ఒకసారి చూపించండి బాబు. అవునాయను. అయ్యి బాబా, ఏటు సూర్యకాంత గడికి చెప్పు కంపోజినట్టు. అవునాయన గుడి దాడి వచ్చింది. ఇది స్నేహమ్మ ఫోటో కదండి బాబు. అవునరా. అయితే ఈ గవర్నమెంట్ బాబు, మీ ఊహా సుందరి అపర్ణ కదండి. అపర్ణ నా ఊహా సుందరేట్రా. మీరు లవ్ చేస్తున్నది అపర్ణమ్మని కదండి. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి వాడు వాగే ఉంటే నాలుగు మీద వాద పెట్టేస్తాను రోయ్. మరే నువ్వు అనుకుంటున్నట్టు నేను లవ్ చేస్తుంది అపర్ణని కాదే, నేని. బాబు తప్పు బాబు. నిన్నటిదాకా లవ్ చేసి ఈ రోజు కాదంటే పాప అపర్ణమ్మ ఎంత ఫీల్ అయిపోతుందో తెలుసా బాబు? ఆ అపర్ణమ్మ ఏం తప్పు చేసిందని లవ్ చేయను అంటున్నారు బాబు. అసలు మీది గుండె లేక నా చొక్క గుండీనా బాబు? సూరిబాబు, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది ఒక్కలేరా, అది స్నేహని. స్నేహమునా బాబు? అంటే నాయకులు పార్టీ మార్చినట్టు మీరు లవ్ చేసే అమ్మాయిని మార్చేశారా? ఏం వాగుతున్నారో సూరిగా చంపేస్తాను. మనం మొదటి నుండి లవ్ చేస్తుంది ప్రేమిస్తుంది స్నేహనేరా. అపర్ణ మీద మనకు అలాంటి ఆలోచనలు లేవు రోయ్. అపర్ణ ఎవరనుకున్నావు? అపర్ణ ఎక్కడా మనం ఎక్కడా. అపర్ణ ఆకాశం అయితే మనం నేల, అపర్ణ దేవత అయితే మనం భక్తులు. అపర్ణ మీద ఆశపడిన దురాశ నాకు లేదు రోయ్. లేదు. అంటే మొదటి నుంచి మీరు లవ్వింగ్ చేస్తున్నది స్నేహమునమాట. అవునరా సూరిగా, స్నేహలవ్వే నాలుగు నాలువే స్నేహలు కరెస్టే గాని స్నేహము మిమ్మల్ని లవ్ చేస్తుందంటారా? ఎందుకు ఇది బలుడు నువ్వే. ఇదిగా కరెక్ట్ గా ఆలోచించే. లవ్ వండి పెట్టే కదా నా పెళ్లి చూపు చెడగొట్టింది స్నేహ. స్నేహ వాట్ హ్యాపెన్? షట్ అప్. సిన్సియర్ గా డ్రెస్ కుట్టించి తెచ్చావు, గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేసావు, మెమరబుల్ గా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసావు. కానీ అంతలోనే ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. రావే, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది పదా. అంటే నాయుడు బాబు పెళ్లి చూపులు చెడగొట్టావా? అవును. అవును నిజమే బాబు. అంత ఎందుకో, నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఏ హెల్ప్ కావాలన్నా నాయుడు బావ నా దగ్గరికి వస్తుంది. నాయుడు బాబు ప్లీజ్ నాయుడు బాబు. మరి నువ్వు ఎంతగా అడుక్కుంటున్నావు కాబట్టి నాయుడు బాబా. స్నేహానుడి అంటే సేవ్ మీ అనే మాట వచ్చింది కదా, హెల్పింగ్ చేసేస్తా. థ్యాంక్స్ నాయుడు బాబా. అవును నిజమే బాబు. అసలు ఇదంతా ఎదుగురా, మనం అప్పటికి పువ్వు ఇచ్చిన ప్రతిసారి బాటాడి మరి ఆ పూలు ఆకునేది ఎందుకు? నీకు అసలు బుద్ధుందా? చెప్పరా. మా అక్క డ్రెస్ కి
అసలు ఈ ఫ్లేవర్ ఎక్కడైనా మ్యాచ్ అయిందా? అబ్బ, నా డ్రెస్ కైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆ, ఆ మీ మీద లవ్ ఉండి బట్టి బాబు. అది మరి మరి మిమ్మల్ని లవ్ చేద్దా అంటవిట్రా. కరెస్టే బాబు, కరెస్టే బాబు. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని లవ్ చేస్తుందండి స్నేహమ్మ. ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు. దేనికే ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటావేంట్రా? ఈరోజు అపర్ణ పుట్టినరోజు కదా, మర్చిపోయావా? మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. అమ్మో అప్పుడు పుట్టినరోజు వెళ్ళాలి, మరి ఖచ్చితంగా వెళ్ళాలి. స్నేహమ్మని కలవాలి. పుట్టినరోజు అపర్ణదైతే స్నేహమ్మని కలవడం ఏంటి? అంటే పుట్టినరోజు అక్కదైనా అడవడంత చెల్లిదే కదా, అది ఈ ఉద్దేశం. సరే సరే, త్వరగా రెడీ అవ్వరా. ఎందుకే ఇలా వెళ్ళిపోతాం పదా. ఇలాగే వస్తావా ఏంటి? నీ మనసులా మల్లెపూల లాంటి షర్ట్ వేసుకొని రా. సరే సరే, అదిరిపోద్ది. అవును చాలా స్వీట్లు ఏమి తెచ్చావా? లవర్ కి స్వీట్స్ ఇచ్చే విషయం చెప్పాలన్నా? తెచ్చాను. ఎందుకు? ఆ స్నేహంకి సీట్స్ అంటే ఇష్టమేమో. మనం స్వీట్స్ ఇచ్చేది అపర్ణకు కదా. అంటే అపనకి ఇచ్చిన స్నేహితు ఏంటని మనోడు ఉద్దేశం. తింటుంది అయితే. అయితే నీ మొహం పెద్దానికి అనుమానం నువ్వు. ఇదిగో అపనకి స్నేహితున్నట్టే, స్నేహితే అపనకి ఇచ్చినట్టే. యారా నేను రెడీ చేస్తాను, అపన దగ్గరికి వెళ్దాం, సరేనా? అమ్మా అమ్మా అమ్మా, మీరే ఎలాగైనా నాయుడు బాబు లవ్ విషయం స్నేహంకు చెప్పాలమ్మా. అన్నయ్య లవ్ విషయం స్నేహకు చెప్పడం ఎందుకు? అంటే అపర్ణమ్మ కూడా చెప్పొచ్చు, కాకపోతే స్నేహమ్మ కూడా చెప్తే మంచిది కదా అని. సరే చూద్దాంలే. నాయుడు బాబు ఏంటి స్నేహమును ప్రేమించడం ఏంటి, నాకేం అర్థం అవుతుంది. చలాయ్ చలాయ్ వసాయ్, ఇలా ఉన్నాను ఈ డ్రెస్ లో. అచ్చు ఈ డ్రెస్ లో హీరోలా ఉన్నావు. ఈ డ్రెస్ లో చూసిందంటే ఫ్లాట్ అయిపోతుంది. అందరూ ఫ్లాట్ అయిపోతారు అంటున్నాను. నిజమే నిజమే, స్నే ఫ్లాట్ అయిపోతుంది. పద పద.